ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లారు. సో, దానివల్ల అంటే ఆంధ్రప్రదేశ్‌కి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉపయోగం ఉండబోతుందా? విదేశీ పర్యటనలకు వెళ్ళడం, క్షేత్రస్థాయి పరిపాలన తీసుకోవడం మంచిదే. ఏ దేశానికెళ్లారు? ఎందుకెళ్లారు? ఇప్పుడు మీరు మనకు సాక్షి ఒక వ్యవస్థ. మీరు దీన్ని ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్లాలంటే ఎక్కడికి పోవాలి? ఈ ఇట్లాంటి డిజిటల్ రిలేటెడ్ ఉన్నటువంటి సంస్థ దగ్గర పోతే వాళ్ళ నుంచి ఏమైనా నేర్చుకుంటారు. మీరు అది వదిలేసి యూట్యూబ్ దగ్గర పోయినారనుకోండి, లేదా చిన్న యూట్యూబ్ ఛానల్ దగ్గర పోయినారు ఏమి నేర్చుకుంటారు? రివర్స్ అవుతుంది. ఇలా సింగపూర్ పోయి ఏమి నేర్చుకోదలుచుకున్నారు? అది నా పాయింట్. సింగపూర్ పరిస్థితి ఏంది? సముద్రం ఎక్కువ, భూభాగం తక్కువ. మనకు అంత అవసరం ఉందా? మనకు భూభాగం ఎక్కువ ఉంది. దాని నుంచి ఏమి నేర్చుకుంటాం? ఆడ వ్యవసాయం ఎంత? అంటే రెండోది ఆడ సింగపూర్ సిటీ. సింగపూర్ సిటీ అంత సింగపూర్ సిటీ సముద్రంలోకి నెట్టి కట్టారట. అంటే డెవలప్మెంట్ కోసం. మనకు ఆ కర్మే పట్టింది. వేస్ట్ ల్యాండ్ బోల్డ్ అంత ఉంది కదా. అంటే సింగపూర్‌లో కూటమి నేతల ఆస్తులు ఎక్కువ ఉన్నందుకే అక్కడికి పోయారని మీరు వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళ ఆస్తులు ఉంటే పోతే టూర్లు ఎందుకు వేయాలి? ఇండిపెండెంట్ పోవచ్చు కదా. మీరు ఇండిపెండెంట్‌గా పోయి మీ ఆస్తులు ఉంటే కాపాడుకోవచ్చు, నేనేం కాదన్ను. అవినీతి కన్నా మీరు పోయిన కాన్సెప్ట్ ఏంటి అంటున్నాను. సింగపూర్ నుంచి ఏమి నేర్చుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నారు? విదేశీ పర్యటనలు పోవడం కరెక్టే. పరిశీలించడం కరెక్టే. అది ఇప్పుడు సాక్షి యాజమాన్యం ఇంకా మనకన్నా పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ దగ్గరకు పోతే నేర్చుకుంటాం. పోయి ఎవరు చిన్న యూట్యూబ్ ఛానల్ దగ్గర పోయి నేను నేర్చుకుంటానంటే ఇంక పతనం అవడమే. కాబట్టి ఎప్పుడైనా సరే సింగపూర్ నుంచి మనం నేర్చుకునేది ఏముంది? ఏమీ లేదు. లేనప్పుడు దాన్ని తీసుకొచ్చి మా గతంలో సింగపూర్ ఈశ్వరన్ అదే పేరుతో చేసుకున్నారు. అది జరగదు. వాళ్ళ సంబంధం లేదు. కాబట్టి మనం పోయేదనేది మనకు ఉపయోగపడేట్టుగా ఉండాలి. సింగపూర్ పోవడం వల్ల ఏది కనపట్లేదు. అంటే ఆ సింగపూర్ మంచి సిటీగా ఉంది కాబట్టి రేపు అమరావతి మంచి సిటీ అని చెప్పడం కోసం పోయినారా? పోదంటే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పోయినట్టున్నాడు. హోంమంత్రి అందరూ పోయినట్టున్నారు. కాబట్టి విహారయాత్రగా అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే విహారయాత్రలు చేసేంత ఆర్థిక పరిస్థితిలో మనం లేము. లేదా మన రాష్ట్రానికి ఉపయోగం అనుకునుంటే ఎలాంటి దేశానికి పోవాలో అలాంటి దేశానికి పోవాలి తప్ప మన రాష్ట్రానికి ఉపయోగపడే దేశానికి పోవాలి కానీ ఇంకో చోట పోవడం ప్రయోజనం ఉంది. సరే, ఇక ఓవరాల్‌గా ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? అంటే ఒకటి పనితీరు అనేది ప్రజలు పెదవిరుపు ఉంది, అసంతృప్తి ఉంది. ఈ విషయం మనం చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు ఇదే చివరిసారి ఎమ్మెల్యే అవుతారు, ఇదే చివరిసారి ఎమ్మెల్యే అవుతారంటే చాలా తప్పులు చేసినట్టు కదా లెక్క. రెండోది కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏమంటారు? బాగుందని మీరు అనుకుంటే బాగుండలేదు, జనం అనుకోవాలంటున్నారు. ఇంకా అవినీతి ఆరోపణలపైన ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియానే రోజు రాస్తూ ఉంది. అంటే ప్రభుత్వం చెప్పిన దానికి ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న దానికి మధ్య వ్యత్యాసం చాలా తీవ్రంగా ఉంది. అది ప్రధానమైన సమస్య కూటమికి. కాబట్టి అనుకున్నది ఏంటి? మీరు చెప్పింది ఏంటి? 1,64,000 కోట్ల రూపాయల విలువ చేసి హామీలు ఇచ్చారు. 60,000 కోట్ల రూపాయల లోపు అమలు చేస్తున్నారు. కీలకమైన హామీ ఏంటి? నిరుద్యోగ భృతి. స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసేసాం అన్నారు. స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానానికి ఏమి సంబంధం? నిరుద్యోగ భృతి అంటే ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగం ఇవ్వడానికి నిరుద్యోగ భృతి అంటారు. వీళ్ళు రివర్స్లో నిరుద్యోగ భృతి దానికి ఆపేసినట్టు ఆడబిడ్డ అనేది అంటే ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకి 1,500 నెలకి ఇవ్వడం. వాళ్ళు ఏమంటున్నారు? P4కి అప్పగిచ్చామంటారు. P4 అనేది దానం. ఒక బాగా డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఎవరో అమ్మ కొంచెం పేదలను వాళ్ళు దానం అంటే ఒక రకంగా దత్తత తీసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు దత్తతకి 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి ఏమి సంబంధం? మొత్తం అమలు చేసేసాం. ఎవరన్నా అంటే 4 మందం అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డని అమ్మితే ఆంధ్రప్రదేశ్లో అమ్ముకోవాలంటాడు. ఇప్పుడు ఎవరికి 4 మందం అనుకోవాలి? మీ మంత్రి అంటున్నాడు అది అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటాడు. మీరేమో అన్నీ అమలు చేసామంటారు. అన్నీ అమలు చేస్తే 1,60,000 కోట్లు కావాలి. ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే ఎన్నికల హామీలు అలివిగానే హామీలు ఇవ్వడం, బడ్జెట్తో సంబంధం లేని హామీ ఇవ్వడం వల్ల ఈరోజు అమలు చేయలేరు. చేశారా కాదు, చేయలేరు. ఆ అసంతృప్తి ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. దానికి తోడు ఇట్లాంటి అనవసరమైనటువంటి యాక్టివిటీసు, కేంద్రీకృత రాజధాని, సర్వం రాజధాని, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకపోవడం వల్ల ప్రభుత్వం మీద చెప్పుకోదగ్గ వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సార్, కేంద్రంలో అయితే అలయన్స్ అంటే ఎన్డీఏ అయినా, యూపీఏ అయినా అలా దాని ప్రకారం కేంద్రంలో అంటే అన్ని రాష్ట్రాలు ఎక్కువ సంఖ్యలో రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి ఒక రకంగా కొంతవరకు ముందుకెళ్తుంది. కానీ రాష్ట్రంలో ఒక చిన్నపాటి రాష్ట్రంలో 3, 4 పార్టీలు కలిసి ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు లైక్ టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా అభివృద్ధి అంత త్వరితగతిన జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కేంద్రం రాష్ట్రం ఒకే సర్కార్, అదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో మనమే రాష్ట్రం అంటే ఎక్కువ ఉపయోగం అన్నారు. ఎక్కడ ఉపయోగం ఒకటి చూపించలేదు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం సింగిల్ ఇంజిన్. జగన్ గారు ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కేంద్రం నుంచి ఎంత తెచ్చుకున్నాడో మీరు అంత తెచ్చుకోలేకపోతున్నారు. దానికంటే బెటర్‌గా తేవాలి. ఎందుకంటే డబుల్ ఇంజిన్. మీరు ఆడున్నారు, వీళ్ళు ఆడున్నారు. ఏం తీసుకొచ్చారు? ఒకటే ఒకటి తెచ్చారు. రాజధానికి 15,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్‌బిఎం దాటి తీసుకురాబోతున్నారు. రాజధానికి అప్పులు తీసుకొస్తారు కదా! దానికి ఉపయోగపడతా ఉంది. అదర్ దెన్ ఏమి సాధించారు? ఇప్పుడు ఇళ్ల పట్టాలను జగన్ గారు 32,00,000లో 20,00,000 ఇళ్ల పట్టాలకి కేంద్రం పథకం అమలవుతా ఉంది. పోలవరానికి సంబంధించి 12,000 కోట్లు అడహాక్ అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకునింది. ఇట్లా కొన్ని ఉదాహరణ 10,000 కోట్ల రూపాయలు విభజన కారణంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇట్లా కేంద్రం నుంచి ఆ రోజు తీసుకున్నటువంటి జగన్ గారు సింగిల్ ఇంజిన్ సర్కార్ తీసుకున్న సహాయం కూడా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకోండి. ఎక్కడ తీసుకుంటున్నారంటే మీ హెల్ప్ యాడ్ ఉపయోగపడుతుందంటే అప్పులు. అటు ఎఫ్ఆర్‌బిఎం లిమిట్స్ దాటి అప్పులు చేసుకొని ఉంటున్నట్టు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్కి అవకాశం ఇచ్చి ఏం సాధించినట్టు? నిజానికి డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అదనపు లాభం తీసుకుంటే మంచిది రాష్ట్రానికి. రాకపోగా రివర్స్‌లో జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే బావుంటుందని నమ్మి ఓట్లేసారని మీరు అనుకుంటున్నారా? అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని కాదు, అనేక కారణాలు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండొచ్చు. వీళ్ళు హామీల మీద నమ్మకం ఏర్పడి ఉండొచ్చు. మల్టిపుల్ రీజన్స్‌తో ఓట్లేశారు తప్ప డబుల్ ఇంజిన్ సర్కార్ మాట వినలేదు. అది నిజమైంది కూడా. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏదో అయిపోతుందని కాదు. కానీ దాన్ని నమ్మిన వాళ్ళు కూడా సమ్ పర్సెంటేజ్ ఉండొచ్చు. అనేక పర్సెంటేజ్‌లో అదొకటి తప్ప దానికి